ఇప్పుడైన వార్త మహా టీవీ ఛానల్పై దాడి కేసీఆర్ కీలక నిర్ణయం. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మహా టీవీ ఛానల్పై దాడి జరిగిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ సంఘటనపై చాలా సీరియస్ అయ్యారు. దాడి చేసింది మేమే అని అంటూ గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో తెగ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ లీగల్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. మహా టీవీ యాజమాన్యానికి గులాబీ పార్టీ టీం లీగల్ సెల్ నోటీసులు పంపించింది. దాడి జరిగిన 2 గంటల్లోనే లీగల్ నోటీసులు పంపింది గులాబీ పార్టీ. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తమ పార్టీ నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఇందులో స్పష్టంగా వెల్లడించింది. జర్నలిజాన్ని ప్రయోజనాల కోసం మాత్రమే వాడాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేసింది గులాబీ పార్టీ. మహా టీవీ తమ వివాదానం మార్చుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ మహిళా నేతలు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.